రంగనాథపాలెం మండలం చిమ్మపూడి గ్రామంలో సిపిఐ బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోటేరు నర్సిరెడ్డి గెలుపు కోసం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గ్రామ ప్రజలకు సర్పంచ్ హోదాలో సేవ చేసుకునే అవకాశం కల్పించాలని నర్సిరెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సహకారంతో గ్రామాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. తనతో పాటు కూటమి అభ్యర్థులు వార్డు సభ్యులను గెలిపించి అభివృద్ధికి సహకరించాలని నర్సిరెడ్డి విజ్ఞప్తి చేశారు. తన ఎన్నికల గుర్తైన ఉంగరంపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ, టీడీపీ తదితర నాయకత్వం పాల్గొన్నారు. అభినందనలు. ముఖ్యంగా మా గ్రామంలో అభివృద్ధి నా లక్ష్యంగా. ప్రజాపాలన అంటేనే ప్రభుత్వం, ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం ప్రజాపాలన పెట్టింది. ప్రజలందరూ కూడా ఐక్యంగా వాళ్ళకి చేతోడు వాదోడుగా ప్రభుత్వం ముందుకు అన్ని సంక్షేమ కార్యక్రమాలు తీసుకుంటూ ఇవాళ రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకుంది. నేను ఒక సర్పంచిగా గెలుస్తున్నాను. ఖచ్చితంగా గెలిచినాక మా గ్రామంలో అభివృద్ధి పనులు ఉన్నాయి. దాంట్లో కోతులు కార్యక్రమం ఊళ్ళో చాలామందికి ఇబ్బంది జరుగుతుంది. కోతుల్ని ఫారెస్ట్లో ఎక్కడన్నా వదిలిపెట్టించే ఏర్పాటు చేస్తా. రెండోది ఏంటంటే ఊళ్ళో అభివృద్ధి కోసం అవి సీసీ రోడ్ల, డ్రైనేజీల, ఇంకా రకరకాల ఏ సమస్యలు ఉన్నా అవి బాయిలలో సైడు డ్రైనేజీ కానీ, పారి ఓడ కానీ అలాంటివన్నిటిని కూడా దాన్ని ఎట్లా చేయాలనేది ఒక ప్రణాళిక మా గ్రామాధ్యక్షుడు పాపులు, నేను ఉన్న పార్టీలో ఉన్న తూము సత్యనారాయణ కానీ, ఇక్కడ ఉన్న మా పార్టీ మొత్తం మారం కరుణాకర్ రెడ్డి కానీ, ఎర్ర కరుణాకర్ రెడ్డి కానీ, ఇక్కడ ఉన్న మా నాయకత్వం మొత్తం రహీం పాషాతో మొత్తం టోటల్గా దొంతెంకన్న కానీ ఇక్కడ ఉన్న నాయకత్వం అందరం కలిసికట్టుగా ఐక్యంగా పార్టీని ముందుకు తీసుకోవడం కోసం పని. ఇవాళ మాకు రేవంత్ రెడ్డి గారు అన్ని సంక్షేమ కార్యక్రమాలు, సన్నబియ్యం కార్యక్రమం కానీ, ఇవాళ దుడ్డు బియ్యం ఇచ్చే ప్రభుత్వాలన్నిటికీ వాళ్ళు ఆ రోజు ఇస్తే ఈరోజు సన్నబియ్యం ఇచ్చి అందరం కూడా సన్నబియ్యం ఇవ్వటం అంటే నేను ఏదైతే తింటున్నా అని చెప్పేసి బట్టి విక్రమార్క కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, రాష్ట్ర ప్రభుత్వం మొత్తం మనం తినే బియ్యం వాళ్ళు తినాలా, పేదోళ్ళు తినాలా, మనం ఎట్లున్నామో వాళ్ళు అట్లా ఉండాలా. అదే సమాజం అనేది వాళ్ళు అదే ఆలోచనతో ప్రజాపాలనలో మంచి కార్యక్రమాలు తీసుకుంటూ ఇవాళ రాష్ట్రంలో జీరో బిల్ అంటే కరెంటుకు అసలు డబ్బులు కట్టలేని పరిస్థితిలో ఉన్న ఇళ్లలోకి వచ్చి మీటర్లు బీక్కొని పోయే పరిస్థితి, ఇళ్లలో దొరబడి కరెంట్లు వైర్లు కట్ చేసే పరిస్థితి ఒకప్పుడు ప్రభుత్వంలో ఉండే. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక పేదోడు ఇంట్లో కరెంటు వాళ్ళకి మంచి సదుపాయం ఇవ్వాలా. మన ఉచిత బస్సు ఒక విధానం. ఇవాళ జీరో బిల్లు ఇచ్చి మా ఊళ్ళో టోటల్గా జీరో బిల్లులు వచ్చినాయి. ఇంకేమైనా 1-10 ఏమైనా తట్టుబడ్డాయి ఉన్నాయి కానీ అవి కూడా మేము వాళ్ళని కనుక్కొని అవి కూడా చేపిస్తాం. ఎలాంటి ఇబ్బందులు లేవు. ఇంకోటి రేషన్లు అయితే ఇవాళ అసలు ఏ ఒక్క కుటుంబం కూడా పేద కుటుంబం ఉన్న ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు మేము ఎంఆర్ఓ గారితో మాట్లాడి అక్కడ అందరికీ పేదోళ్ళకి రేషన్ బియ్యం ఇవ్వాలని చెప్పేసి కొట్లాడే వాళ్ళంతా మీ సేవలు అప్లై చేసుకొని చక్కగా రేషన్ ఇవాళ అందరికీ అమలైనవి. నిజంగా ఇందిరమ్మ ప్రభుత్వం అంటే ఆనాడు నుంచి ఈనాటి వరకు కూడా ఈ దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన కుటుంబం. అలాంటి పార్టీలో మనం ఈ భూమి మీద భూతల్లిని ఏ విధంగా అయితే నమ్ముకున్నామో ఆ ఇందిరమ్మ పార్టీని నమ్ముకున్నాం. అసలు అభివృద్ధి అంటేనే తుమ్మల అంటేనే అభివృద్ధి. ఎక్కడికి పోయినా ఆ అభివృద్ధి దాత అనే పేరు అయితే ఆయన తుమ్మల గారికి వచ్చింది. ఇవాళ మంచుకొండ నేల పథకం పెట్టి అన్ని చెరువులకి నీళ్ళు ఇచ్చి రైతులందరూ కూడా మంచి ఆనందంతో పంటలు పండించుకొని అందరికి కూడా మంచి సౌభాగ్యం కావాలని రఘునాథపాలెం మండలాన్ని తీర్చిదిద్దాలని చెప్పేసి ఆయన మంచి మనసుతో ఇవాళ చెరువులకి నీళ్ళు ఇచ్చే కార్యక్రమం, మన ఎత్తుపోతల పథకం పెట్టి మంచుకొండల నుంచి నీళ్ళు అన్ని చెర్లలకి మంచిగా కాలువలు వేసి నీళ్ళు ఇచ్చే కార్యక్రమం చేసినారు. వారికి ముఖ్యంగా మేము ఒక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తుమ్మల నాగేశ్వరరావు గారు అంటే రుణపడి ఉన్నాం మేము అందరం కూడా, మండలం మొత్తం కూడా. రెండో పాయింట్ ఇంకోటి ఏంటంటే ఈ రాష్ట్రంలో మేము సన్నబియ్యం కార్యక్రమం ఒకటే కాకుండా డబుల్ బెడ్రూమ్లు 70 ఇళ్ళు ఇచ్చినాము. దాంట్లో 40 ఇళ్ళు కట్టడం అయింది. వాళ్ళకి 1/1 అట్లా 4 స్టెప్పులుగా బిల్లులు కూడా స్లాబ్ అయిపోయిన వాళ్ళకి బిల్లులు అన్ని ఒక్క బిల్లు పెండింగ్ లేకుండా పడ్డాయి. ఇంకోటి ఏంటంటే 70 ఇళ్ళు అయినాక రెండోది ఏంటంటే మన డబల్ బెడ్రూమ్ ఇందిరమ్మ ఇళ్ళు 55 ఇళ్ళు మొత్తం 55 ఇళ్ళు లబ్ధిదారులకి అందరికీ చేకూర్చాలని చెప్పేసి తుమ్మల గారు ప్రతి బీదోడికి ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేస్తే దాంట్లో 48
పూర్తి అయినాయి. తర్వాత ఇంకొక 7 పెండింగ్ ఉన్నాయి. అవి కలెక్టర్ గారికి పంపించినారు. ఆ 7 కూడా పేదోళ్ళకే ఇవ్వండి, ఉన్నోళ్ళకి ఎవరికి ఇవ్వద్దు, ఫస్ట్ పేదోళ్ళని చూడండి, తర్వాత ఇంకెవరికన్నా ఉంటే మామూలు మధ్యతరగతి వాళ్ళకి ఆలోచిస్తాం, ముఖ్యంగా బాగా పేదవాళ్ళకి ఎవరుకున్నాయని వాళ్ళకి ఇవ్వమని చెప్పేసి తుమ్మల గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా పేదవాళ్ళందరికీ ఇచ్చినాం. ఆ పార్టీ ఈ పార్టీ అని చూడకుండా పేదవాళ్ళకే ఇచ్చినాం. అది నిజంగా సరైన విధి విధానం అని మేము అనుకున్నాం. తర్వాత సిపిఐ కానీ తెలుగుదేశం కానీ మేము కాంగ్రెస్ పార్టీగా అందరం ఐక్యంగా ఈ చెమ్మపూడి గ్రామంలో ఇంకా సంక్షేమ కార్యక్రమాలు ముందుకు తీసుకుపోవాలని ఎన్నో ఆలోచనలు ఉన్నాం. మీ అందరం కూడా ఒక కమిటీ చేసుకొని ఊరిని తీర్చిదిద్దుదాం, పార్టీలకు అతీతంగా అభ్యుదయ భావాలతోనే ఎక్కడ చూసినా కానీ చెమ్మపూడిని చూసి నేర్చుకోవాలా అనే విధంగా నా యొక్క ఆలోచన. అది 100% జరుగుతుంది. మా పార్టీ మొత్తం కూడా అందరం ఒకే మాట మీద డైరెక్షన్ తీసుకుంటాం. దాన్ని ఏ విధంగా ముందుకు పోదాం అనే ఆలోచనలో ఈ తుమ్మల గారి నాయకత్వంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, తుమ్మల గారు, బట్టి విక్రమార్క గారు, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మన రాష్ట్ర కేబినెట్ మొత్తం కూడా అందరి అనుసరణతోనే మేము ముందుకు పోవాలని ఒక ఆలోచనలో ఉన్నాం. మాకు భేదాభిప్రాయాలు ఏం లేవు. అందరం కూడా సత్యనారాయణ కానీ అందరం కూడా ఐక్యంగా ఈ ఒక్కరం గుర్తుపై ఓటేసి నన్ను ఆశీర్వదించాలని భగవంతుని కోరుకుంటూ, మన ప్రజలందరినీ కోరుకుంటూ, మన గ్రామంలో ఉన్న మన ప్రజాపాలనలో ఉన్న మన ప్రజలందరినీ కూడా అభివృద్ధి పదములకు తీసుకుపోవాలనే ఆలోచనలో నేను ఉన్నాను. ఆ విధంగా నాకు ఉంగరం గుర్తుపై ఓటేసినట్లయితే నాకు అధికారం ఉంటే ఆ అధికారం మీ అందరికీ అధికారం ఉన్నట్టే. నేను సర్పంచ్ అని అనుకోవటం కాదు, మీరే సర్పంచ్ ఈ ఊరికి. మీ అందరికీ కూడా నా అంత హోదా మీరు నాకు కల్పించినట్టయితే మీరు ఆ హోదాలో మీరు ఒక భాగస్వామిగా ఉంటారు. మీకు కూడా 100% సర్పంచ్ ఉంగరం గుర్తుపై అమూల్యమైన ఓటేసి నన్ను గెలిపించాలి. అదేవిధంగా 1వ వార్డు కానించి 10 వార్డులు ఏకంగా ఐక్యంగా ఏ ఒక్క వార్డు కూడా మిస్ కాకుండా అన్ని వార్డులని గెలిపించి నిక్కచ్చిగా నిజాయితీగా చెమ్మపూడి గ్రామాన్ని ముందుకు తీసుకుపోవాలంటే ఒక సర్పంచ్ గెలితే కాదు, 1 వార్డు నుంచి 10 వార్డులు గెలవాలి. ఆ వార్డులో ఉన్న వాళ్ళందరూ కూడా ఐక్యంగా వాళ్ళు కలిసి ఊరిని ముందు పదంలో తీసుకుపోవాలంటే, ఒక మంచి కార్యక్రమాలు తీసుకోవాలంటే అందరి సహకారం ఉండాలి. కాబట్టి అందరినీ కలుపుకొని పోవాలనేదే నా ఆశయం. ఆ ఆశయం అందరికీ మంచి జరగాలనేది నా కోరిక. భగవంతునిపై భారం వేసుకుంటూ మనందరం కూడా ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ గ్రామ అభివృద్ధి నా ధ్యేయం, నా లక్ష్యం, నా ఆశయం, నా లక్ష్యం. గ్రామ అభివృద్ధి నాకు ఇంకొక ఆలోచన ఏం లేదు. నేను మా కుటుంబం మంచిగానే ఉన్నాం. ఎలాంటి ఇబ్బందులు వలన అందరికీ సహకారాలు చేసుకుంటూ ఊరిని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నా. అభివృద్ధి నా లక్ష్యం. ఉంగరం గుర్తుపై నా అమూల్యమైన ఓటు వేయాలని కోరుకుంటున్నాను.